హాయ్ ఫ్రెండ్స్, మాధవీలత కిచెన్ లాగ్స్లో టుడే స్పెషల్ కూరల్లో రారాజు వంకాయ. లేత వంకాయలతో కర్రీ తయారు చేద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు. దీనిలో ఎన్నో పోషక విలువలు ఉంటాయి వంకాయలో. ఒక గిన్నెలో వాటర్ పోసుకొని దానిలో సాల్ట్, పసుపు వేసుకుంటే మనం కట్ చేసుకున్న ముక్కలు నల్లబడకుండా బాగుంటాయి, ఫ్రెష్గా తాజాగా ఉంటాయి, బ్లాక్ రాకుండా ఉంటాయి. కట్ చేసుకున్న వంకాయ ముక్కలు నీళ్ళల్లో వేసుకున్నాం చూడండి, సాల్ట్ పసుపు వేసిన నీళ్ళల్లో. కేళ్ళు దెబ్బతింటాన్ని కూడా తగ్గిస్తుంది వంకాయ కర్రీ. ఒక గిన్నె తీసుకొని దానిలో ఆయిల్ పోసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. పచ్చిమిర్చి, కరివేపాకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. చిన్నులపై రెబ్బలు దంచుకొని వేసుకోవాలి. ఎండుమిర్చి గుమగుమలాడుతుంది. ఎండుమిర్చి, ఆ చిన్నులపై స్మెల్, ఆ కరివేపాకు ఆయిల్లో బాగా వేడైనాకేస్తే స్మెల్ బాగుంటుంది. ఆనియన్స్ రక్తంలో కొలెస్ట్రాల్ కణాలు దెబ్బతినటాన్ని కూడా నిరోధిస్తుంది. వంకాయ ఎంతో మంచిది. అందరికి ఇష్టము, కొంతమందికి ఏమో ఇష్టం ఉండదు, ఎలర్జీ ఉంటుంది కదా. మనము కొంచెం వడగిన్నెలో వేసుకుంటే వాటర్ అంతా దిగిపోతుంది కదా, బాగుంటుంది కర్రీ. రకరకాలుగా చేస్తారనుకోండి, అంటుకోకుండా ఉంటుంది సట్టికి. ఇట్లా కనుక మనం వేస్తే, వడగిన్నెలో వేస్తే వాటర్ అంతా కారిపోతుంది కదా. కానీ అంత టైం ఉండదు కదా అందరికీ. ఆనియన్స్ వేగిన తర్వాత వంకాయ ముక్కలు వేసుకున్నాం. లేత వంకాయల్లో మొత్తం పిండి పదార్థాలు, మాంసకృతులు, సంతృప్తి క్రొవ్వులు, పీచు పదార్థము, కొలెస్ట్రాల్, చక్కెరలు, ఇనుము, విటమిన్ ఏ, కాల్షియం, సోడియం, పొటాషియం, ఎన్ని పోషక విలువలు ఉంటాయో వంకాయలో. ఊరికినే ఉడికిపోతుంది వంకాయ. కారం రకరకాలుగా చేసుకోవచ్చు, ఈజీ ప్రాసెస్. ఆనియన్స్ వేసినాక వంకాయలు వేసేసుకోవటం, అంతే వంకాయ కూరండి. దీన్ని ఎన్ని రకాలుగా అయినా తయారు చేయొచ్చు. గుమ్మలాడే పొడవు వంకాయలతో తయారు చేసిన వంకాయ కూర ఎంత టేస్ట్గా ఉందో చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. ద కింగ్ కూరగాయలన్నిటిలో కల్లా.